యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దేవి శరన్నవరాత్రిలో భాగంగా 4వ రోజున అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ భక్తులను ఉద్ధరించటానికి, భండాసురుడు అనే రాక్షసుని సంహరించటానికి చిదగ్ని నుండి ఉద్భవించిన మాత లలితా త్రిపురసుందరి దేవి. త్రిమూర్తుల కంటే కూడా అనాదిగా ఉన్న అవతారం కాబట్టి త్రిపుర సుందరి అని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ చిత్ అంటే చైతన్యము, చైతన్యము అనే అగ్నికుడ నుంచి ఉద్భవించిన మాత ఆ మాత కాబట్టి ఆ విధంగా లలితా త్రిపుర సుందరి దేవిని విశేషంగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని కూడా కీర్తిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలగటమే కాకుండా దుఃఖ నివారణ, దారిద్ర్యం కూడా దూరం అవుతుంది అని చెబుతూ ఉంటారు. లలితా త్రిపుర సుందరి దేవి స్వరూపాన్ని గమనిస్తే ఒకవైపు సరస్వతీదేవి, మరొక వైపు లక్ష్మీదేవి వింజామర్లు వీచగా సమస్త దేవీ దేవతలు కూడా ఆ మంచపు కోళ్లుగా ఉండగా ఎంతోమంది దేవీ దేవతలు ఆమె చుట్టూ పరివారంగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా లలితా త్రిపుర సుందరి దేవి సకల జనుల రక్షణ కోసం ఉద్భవించినట్టుగా మనకు గోచరం అవుతూ ఉంటుంది. ఈరోజు అమ్మవారికి కూడా లేత ఎరుపు రంగు చీరను సమర్పించి, లేత ఎరుపు రంగు పువ్వులను కూడా అమ్మవారికి సమర్పించి ఆరాధించాలి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేయటం ఎంతో శ్రేయోదాయకం. ఒక వ్యక్తికి తన జీవితంలో ఏవైతే కావాలో అవన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి వివిధ నామాలు, వివిధ స్వరూపాలని ఒకసారి ఈరోజు స్మరించడం వల్ల సర్వశ్రేయోదాయకంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారికి ఈరోజు విశేషంగా పాయసాన్నాన్ని నివేదించాలి. ఇక నవదుర్గా స్వరూపంలో అమ్మవారు ఈరోజు కూష్మాండాదేవిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. కూష్మాండము అంటే గుమ్మడికాయ. అమ్మవారికి గుమ్మడికాయ బలి అంటే చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు. అమ్మవారు 8 హస్తాలతోటి దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఒక చేతిలో కమండలము, బాణము, ధనస్సు, కమలము, ఎంతో చక్కగా గద, పద్మముతోటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అలాగే ఒక చేతిలో సర్వసిద్ధులను, నిధులను అనుగ్రహించే జపమాలతోటి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మను ఈ రోజున విశేషంగా ఆరాధిస్తూ ఉంటారో వారికి ఎంతో చక్కగా యశస్సు, తేజస్సు, ధైర్యము, ఆయుష్ కలుగుతుంది అని కూడా ప్రతీతి. అయితే ఈ అమ్మవారి స్వరూప ఆవిర్భావం అనేది విచిత్రమైన పరిస్థితులలో జరిగింది. ఒకసారి ఈ బ్రహ్మాండం అంతా కూడా చీకటిమయం అవ్వగా ఆ అమ్మవారు చిరునగవు మోముతోటి కూడా ఈ మళ్ళీ సృష్టిని జనింపచేసింది. సర్వజనులకు కూడా మళ్ళీ ఉపాధిని కల్పించింది, జీవనాధారాన్ని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి ఈ రోజున అమ్మవారిని కూష్మాండాదేవిగా ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు గుమ్మడికాయ దానం చేసుకోవటం సర్వశ్రేయోదాయకం. గుమ్మడికాయని దానం చేస్తే భూమి దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక మనం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో అమ్మవారి స్వరూప వైభవ ప్రాభవాల్ని ఒకసారి గమనిస్తే ఈరోజు అమ్మవారు ఎంతో చక్కగా గరుడ వాహన ఆసీనురాలై ఎంతో చక్కగా మెడలో ఎన్నో రకాల మాలలను ధరించి ఆమె వైష్ణవి శక్తిగా గోచరిస్తూ ఉంటుంది. వైష్ణవి అలంకారం అంటే నారాయణుని అర్ధాంగిగా ఆ నారాయణుడి శక్తిని కూడా తాను భక్తులకు అనుగ్రహిస్తున్నట్టుగా శ్రీహరి దేవేరిగా కూడా భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. సకల ఐశ్వర్యాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను అనుగ్రహించే దేవతగా వైష్ణవీదేవి ఈరోజు భక్తులను కటాక్షిస్తూ ఉంది. ఇక బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎంతో చక్కగా గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు వీటన్నిటిని కూడా అందంగా పేర్చి అందులో గౌరమ్మని ఉంచి ఈరోజు అట్లు బతుకమ్మ అంటూ కూడా సంబరాలు చేసుకుంటూ ఆడపడుచులంతా కూడా ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఆట పాటలతోటి కూడా సందడి చేస్తూ ఉంటారు. మరి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు. అలాగే ఆ తర్వాత అందరూ కూడా వాటిని ఇచ్చిపుచ్చుకుంటూ కూడా ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇక తిరుమల కొండపై 7 కొండల వాడు ఆ శ్రీనివాసుడు ఎంతో చక్కగా శ్రీవారి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సింహ వాహనంపై ఊరేగుతాడు.
అలాగే సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై ప్రతి ఒక్కరికి కూడా కనువిందు చేస్తాడు మలయప్ప స్వామి. ఇక సింహ వాహనం అంటే కూడా యోగ శక్తికి సంబంధించి యోగ శాస్త్రంలో కూడా ఎన్నో రకాల నిగూఢమైన విషయాలను వారు తెలియచేశారు. సింహం అంటే ఏంటంటే ధైర్యానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అంటూ కూడా భీకరంగా గర్జిస్తూ సింహ వాహన రూఢుడై ఆ స్వామివారు తిరుమాడ వీధుల్లో కూడా ఊరేగుతూ ఎటువంటి దుష్ట శక్తినైనా కూడా అణిచివేస్తాను, భక్తులకు రక్షణ కలిగిస్తాను అన్నట్టుగా అభయం ఇస్తూ ఉంటాడు ఆ స్వామివారు. ఇక మనం గమనిస్తే కూడా ముత్యపు పందిరి వాహనంపై ఎంతో నేత్రానంద భరితంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ మలయప్ప స్వామివారు అలా సంచరిస్తూ ఉంటారు. ఎంతో చక్కగా ముత్యము అంటే కూడా నవరత్నాలలో చాలా శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ముత్యము అంటే చంద్రుడికి ప్రతీకగా అని చెప్తూ ఉంటారు. ముత్యము అని అంటే మనఃకారకుడైన ఆ చంద్రుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి మనసును అధీనంలో ఉంచుకొని ఆ మనసు శ్రీహరిపై లగ్నం చేసే విధంగా చల్లని కాంతులతోటి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఆ చిరునగవు మోముతోటి కూడా ఆ స్వామివారు దేదీప్యమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఇటువంటి ఆ స్వామివారిని దర్శిస్తే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. For more videos like this, subscribe Big TV channel.